ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. మరొక నూతన వారంలో మనం ఉన్నాము, నూతన దినంలో ఉన్నాము. దేవుడు మనల్ని ఈ దినమంతా కూడా తన యొక్క కాపుదలలో భద్రంగా కాపాడాలని, మన యొక్క పనులన్నీ కూడా జయప్రదం చేయాలని కూడా ప్రార్థన చేస్తూ సమస్తమును ఆయన చేతులకు అప్పగించుకుందాం. ఎందుకంటే ఆయన మన ప్రతి విషయంలో కూడా ఇన్వాల్వ్ అయినట్లయితే మనమంతా కూడా ప్రతి విషయంలో జయప్రదంగా నడుచుకోగలం. ఈ దినము దేవుడు మనకు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయం నందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఈ మాటలు ఎక్కడున్నాయో మనకు తెలుసు కదా. ఇది మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16-18 వచనములలో ఉంది. అయితే మనము ఎడతెగక ప్రార్థన ఎలా చేయాలి? అసలు ఇది సాధ్యమవుతుందా? ఎవరికి సాధ్యమవుతుంది? అసలు అది చాలా కష్టం కదా అని అనుకుంటూ ఉంటాము. అయితే మనము ఏ పని చేసినా కూడా ప్రార్థన చేస్తూ చేసుకోవడమే ఇంకా ఎడతెగక ప్రార్థన అంటే. మరి దివారాత్రములు వాక్యంను ధ్యానించాలి అని రాయబడింది. మరి దివారాత్రములు వాక్యంను ధ్యానించగలుగుతామా? ఒక చోట కూర్చుని మనము పూర్తిగా ఇంకా బైబిల్ గ్రంథాన్ని ఎదుట పెట్టుకొని చేయడం అనేది సాధ్యమవుతుందా? కాదు కదా. ఎందుకంటే మనకు మామూలుగా దైనందిన జీవితంలో మనం చేసే పనులు అనేకం ఉంటాయి. ఒక్కొక్కసారి ఉద్యోగాలు ఉంటే ఉద్యోగాలకు వెళ్తూ ఉంటాం. అయితే ఆ దివారాత్రంలో ధ్యానించడం అన్నది ఎలాగంటే, మనము ప్రతి మన మన హృదయంలో వాక్యం అనేది ఉండాలి. ఆ వాక్యమును మనము పదే పదే అనుకోవడం, ధ్యానించుకోవడం, అదే ధ్యానించడం. అదేవిధంగా మరి ఒక్కొక్క అంశంను గురించి కూడా మనము ధ్యానించగలం. మరి ఇప్పుడు ప్రార్థన చేయడం కూడా అలాగే. మనం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. లారెన్స్ అనే ఒక బ్రదర్, ఆయన తనకు ఒక క్యాథలిక్ వ్యక్తి అయిన, అయితే ఆయన తన యొక్క పని అంటే తనకు ఇవ్వబడినటువంటి పని వంట పని. అయితే అతడు వంటగదిలో పని చేస్తూ అనేక రకాలుగా పని ఉంటుంది కదా. అయితే ఆ పనులు చేస్తూనే తను ఎంతగానో దేవుని స్తుతించేవాడంట, ప్రార్థించేవాడంట. మరి గిన్నెలు కడుగుతూ ప్రార్థించేవాడంట, అంట్లతో మరి తన యొక్క పనులు వెజిటబుల్స్ కట్ చేస్తూ ప్రార్థన చేసేవాడంట, మరి శుభ్రాలు చేస్తూ ప్రార్థన చేసేవాడంట. ఇలాగా ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేస్తూ ఉండేవాడంట. మనం కూడా ఆ విధంగా చేయడానికి ఎంతో అవకాశం ఉంది కదా. డివోషనల్ రాసే ఒక వ్యక్తి ఏం రాశాడంటే, తను వాళ్ళ కలీగ్ ఒక ఆమె చెప్పిందంట. ఏమనంటే, మా మేనేజర్ కారణంగా నా ప్రార్థనా జీవితం మెరుగుపడింది అని చెప్పిందంట. అప్పుడు ఆ రైటరు ఆశ్చర్యపోయినారనమాట. ఎందుకు, ఎలా, అదెలా అని అడిగినప్పుడు ఆ మేనేజర్ చాలా కఠినుడంట, చాలా హార్టెడ్ అనమాట. ప్రతిదానికి కోపపడ్డం, ప్రతిదానికి విసుక్కోవడం, ప్రతి సమయంలో అసలు ఆర్గ్యుమెంట్సే జరుగుతూ ఉంటాయి. కానీ వాళ్ళ అంటే ఎవరితో మాట్లాడినా, ఎంప్లాయీస్తో మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడాడు, ఆ విధంగా ఉంటాడనమాట. కాబట్టి ఈమెకు చాలా భయం వేసేదంట. తన ఉద్యోగ జీవితంలో తను ఆ మేనేజరు తన వైపు వస్తున్నాడు అన్న వెంటనే ఇంకా తను మనసులో ప్రార్థన చేసుకుంటూ ఉండేదంట. ప్రభా, నేను ఎలా మాట్లాడాలి ఇతనితో? నాకు మాటలు ఇవ్వు, నేను సరిగ్గా మాట్లాడడానికి సహాయం చేయి. ఇదిగో ఈ వ్యక్తి వస్తున్నాడు, ఇతనికి మనసును మరి కాఠిన్యం నుంచి తొలగించు అని అలా ప్రార్థిస్తూ ఉండేదంట. ఒకవేళ పిలిచాడనుకోండి, మరి ఏదైనా మాట్లాడడానికి పిలిచినప్పుడు కూడా వెళ్తూ కూడా ఎంతగానో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళదంట. ఆ విధంగా చేయడం వల్ల ఆమె ప్రార్థనా జీవితము బాగా మెరుగుపడింది అని ఆమె చెప్పిందనమాట. నిజమే కదా. కొన్నిసార్లు మన పరిస్థితులు అలాగే చేస్తాయేమో. మనం కుటుంబంలో కూడా ఇలా చేయొచ్చు కదా. కుటుంబంలో ఒక్కొక్కసారి భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండదు, చాలా కోపాలు, మరి గొడవలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొంతమంది భార్యలు చాలా కోపం కలిగిన వారు, చాలా గొడవలు పెట్టుకునేవాళ్ళు. కొంతమంది భర్తలు చాలా గొడవలు పెట్టుకునేవారు. ప్రతి చిన్నదానికి కూడా
గొడవ పడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితులలో ఉన్న భార్య అయినా సరే, భర్త అయినా సరే తప్పకుండా ఈ పరిస్థితులు ఎదుర్కొనే సమయంలో ప్రార్థన చేయాలి. నన్ను నేను కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయి ప్రభా, నన్ను నీ కంట్రోల్లో ఉంచుకో ప్రభా అని మనం ప్రార్థన చేస్తూ మన జీవితంలో అనేక రకాలుగా మన పద్ధతులు మార్చుకోగలం, మన జీవిత విధానం మార్చుకోగలం, మన జీవితంలో వచ్చే ఆ సమస్యలను ఎదుర్కోవడానికి నేర్చుకోగలం కదా. ఆ విధంగా జరగడం ఎంతో అద్భుతమైనటువంటి విషయం. కాబట్టి మనము ప్రతి సంభాషణకు ముందు ఒక ప్రార్థన చేయడం, ఆ విధంగా ప్రార్థన చేయడం అనేది మన ప్రార్థనా జీవితాన్ని కూడా మెరుగుపరుస్తుంది. కాబట్టి మరి ఇలాంటి పరిస్థితులను మనం ఆలోచించినప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేయలేము, ఎడతెగక ఎందుకు ప్రార్థన చేయలేము? నెహెమ్యా ఏం చేశాడు? అతడు మరి తన పడిపోయినటువంటి ప్రాకారాలను గురించి తెలుసుకున్నప్పుడు వెంటనే ప్రార్థన చేశాడు. తన పితరుల పాపములన్నీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థన చేశాడు. అయితే అతను ఇంకొక విషయం కూడా ప్రార్థన చేశాడు. ఏంటంటే, నేను రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు రాజు తన యొక్క మనస్సు నా పట్ల దయ కలిగి కటాక్షం కలిగినట్లుగా నాకు సహాయం చేయమని అతడు ప్రార్థన చేశాడు. రాజుతో మాట్లాడేటప్పుడు కూడా ఒక్క సెకండ్ అలా మరి దేవునిని ప్రార్థించిన తర్వాతనే అతను మాట్లాడడం జరిగింది. ఆ విధంగా ప్రార్థించడం వల్ల రాజుగారి దయ సంపాదించుకున్నాడు. తనకు కావలసినవన్నీ కూడా అతడు సమకూర్చి అతనిని ఆ ప్రాకారం కట్టడానికి వెళ్ళమని పంపించడం కూడా జరిగింది. ఇది ఎంత గొప్ప సంగతి కదా. మరి అందుకే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి, ప్రార్థనా జీవితాన్ని ఇంకా ఇంకా అధికం చేసుకోవడానికి మనము అనేక రకాలుగా మన యొక్క ప్రయత్నాలు చేయవచ్చు. అయితే అది మనస్ఫూర్తిగా రావాలి. ఆ విధంగా వచ్చినప్పుడే మనము ఆ పని కూడా చేయగలం. నిజంగా మనము దేవునిపైన ఆధారపడినట్లయితేనే మనం దేవుణ్ణి అడుగుతాం కదా, లేకపోతే అడగము. కాబట్టి మొదట మన యొక్క యాటిట్యూడ్ ఏంటంటే ప్రతి విషయానికి దేవునిపైన ఆధారపడాలి. ఎప్పుడైతే ఆ విధంగా ఆధారపడతామో అప్పుడు మనము దేవుణ్ణి అడుగుతాము. ఆ విధంగా దేవునితో సమయం మనం గడపగలుగుతాము. మనము మన జీవితాలలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ప్రార్థన ఎల్లప్పుడూ కూడా ఒక ఉత్తమమైన పద్ధతి. ఇది మనలను దేవునితో అనుసంధానం చేస్తుంది. మరి మనుషులు అంటే మానవులుగా మన ధోరణులు ఎలా ఉంటాయి? అలాగా కాకుండా ఆ విధమైన మనసు కలగకుండా, అంటే మనం చాలాసార్లు ఈగో చూపిస్తూ ఉంటాం. నేనెందుకు తగ్గాలి, నేనెందుకు మరి సబ్మిట్ అవ్వాలి, లేకపోతే నేనెందుకు సబ్మిసివ్గా ఉండాలి అని ఆ విధంగా తగ్గించుకోవడం ఎందుకు అనే ఒక ఆలోచన వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఎప్పుడు కూడా ఎవరిని కూడా గెలవలేము. ఎవరి విషయంలో కూడా మనము మార్పును తీసుకురాలేము. అలాగే మన జీవిత విధానాన్ని కూడా మార్చుకోలేము. కాబట్టి మనము ముందుగా మన మనుష్య ఆలోచనలు, మన యొక్క తలంపులు, మన యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందో అది చూసుకొని మనం సమాధానంగా జీవితం జీవించాలి అంటే తప్పకుండా తగ్గింపు గుణం కలిగి ఉండాలి. అంతేకాకుండా ప్రార్థనా జీవితం కలిగి ఉన్నప్పుడు ఆయన ఆత్మతో మనలను నడిపిస్తాడు. కాబట్టి ఆయన పైన ఆధారపడదాం. ఇది మనము వివాదాలను ఎదుర్కొన్నప్పుడు కూడా ఒకరితోనొకడు సమాధానంగా ఉండమని మరి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మరి పౌలు గారు చెప్తున్నట్లుగా మనము సమాధానంగా ఉండడానికి మనకు సహాయము అవుతుందన్నమాట. దేవుడు మనకు సహాయం చేస్తున్నప్పుడు మనము ఆయనలో సంతోషిస్తూ ప్రతిదాని గురించి ప్రార్థించవచ్చు కదా. మనం ప్రార్థించడానికి మనకు ఆలోచన కలుగుతుంది. మనం సంతోషంగా ప్రార్థించవచ్చు. తరచుగా ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతలు చెప్పవచ్చు. మరి పౌలు గారు చెప్తున్నారు, ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. మన పరిస్థితులు ఎలాంటివైనా సరే, అవి బాగలేవా, మంచిగా లేవా అయినప్పటికీ కూడా మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అది దేవుని చిత్తం. కాబట్టి మనము ప్రభువైన యేసులో మనమందరం కూడా మరి సహోదరులు సహోదరీలు అందరం కూడా ఎక్కువ సామరస్యంతో
మనం సంతోషంగా జీవించడానికి ఈ విషయాలన్నీ కూడా మనకు సహాయం చేస్తాయి. కాబట్టి మన ప్రార్థనా జీవితాన్ని సరిచేసుకుందామా? మనము తప్పకుండా ప్రార్థనలలో మన యొక్క పరిస్థితులను మార్చుకోవడానికి, మన యొక్క మనసులో మనకున్నటువంటి ఏదైతే గర్వం, అహంకారం ఇలాంటివి ఏవైనా ఉంటే వాటినన్నిటిని కూడా తొలగించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. నిరంతరము ప్రార్థన చేయడానికి మనము నేర్చుకుందాం. దేవుడు ఈ కృపావార్తను దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు తండ్రి, స్తోత్రములు. తండ్రి, ఉదయ కాలంన నేను స్తుతిస్తున్నాము, కనపరుస్తున్నాము. ఎడతెగక ప్రార్థించడం అంటే ఎలాగా ప్రభా? ఆ విధమైనటువంటి అలవాటును మేము చేసుకోవడానికి, ఆ విధమైనటువంటి జీవితం మా జీవితంలో ప్రార్థన అనేది ఒక ఒక మంచి అలవాటుగా, మంచి పరిస్థితిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. మా యాటిట్యూడ్ అలాగే ఉండాలి. ప్రార్థన మాలో ఉండాలి, మాతో ఉండాలి. మేము ఎల్లప్పుడూ కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మా తండ్రి, మరి ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండడానికి, ప్రతి పరిస్థితులలో కూడా మేము చక్కగా నెమ్మదిగా ఉండగలగడానికి ప్రార్థన ఎంతగానో సహాయపడుతుంది. కాబట్టి తండ్రి ప్రభా, మాకేమి కావాలనో అవన్నీ కూడా నీ సన్నిధిలో మేము తెలియజెప్పుకోవడానికి, నీతో మంచి సంబంధం కలిగి ఉండడానికి ప్రార్థన ఎంతగానో తోడ్పడుతుంది. కాబట్టి తండ్రి, మేము ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. తండ్రి దేవా, ఈ పెందల కాడ మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. మాతో ఉండండి. ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. ఈ దినమంతయు మా పనులలో మాకు తోడుగా ఉండమని వేడుకొంచున్నాం తండ్రి. మా ప్రయాణాలలో, మా పనులలో మాకు క్షేమంనివ్వండి, భద్రతనివ్వండి. చిన్న బిడ్డను మరి పరీక్షలు రాస్తున్న ప్రతి వారిని కూడా జ్ఞాపకం చేసుకుని ప్రభా, సంపూర్ణమైన ఆరోగ్యంతో వారంతా కూడా ఎంతో చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాము. పరీక్ష సమయంలో ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. మరి తండ్రి, సమయాన్ని చక్కగా పాటించుకుంటూ చక్కగా పరీక్షలు రాయడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. చక్కటి ఉత్తీర్ణత వారు పొందుకొనిలాగున సహాయం చేయండి నాయన. మా ప్రభా తండ్రి, మరి మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి. నీకే వేలాది స్తుతులు, స్తోత్రములు. ప్రతి కుటుంబంలో కూడా శాంతిని, సమాధానం అనుగ్రహించి మరి తండ్రి, ప్రతి చోట కూడా నాయన మరి ఈ సమాధానం కలిగి ఉండాలంటే ప్రార్థన కలిగి ఉండాలని మేమందరం కూడా గుర్తుంచుకోవడానికి సహాయం చేయండి. మా ఉద్యోగ జీవితాలలో కూడా ప్రార్థనా జీవితం కలిగి ఉండడానికి సహాయం చేయండి. మా ప్రభానైనా ఎవరైతే ఏదైనా ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి తప్పకుండా విజయం అనుగ్రహించి మంచి ఉద్యోగాలు వారికి అనుగ్రహించండి. ఎవరైతేనైనా నిరుద్యోగులుగా ఉంటూ ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నారో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని వారికి అందరికి కూడా తప్పకుండా మంచి ఉద్యోగాలు అనుగ్రహించండి. ప్రభానైనా ఎంతోమంది తండ్రి మరి అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ఆ పరిస్థితుల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మరి వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి నాయన. సంతానం కొరకు నీ సన్నిధిలో ఎంతోమంది అడుగుతున్నారు దేవా ప్రభా. మరి ఆశపడి ప్రాణం తృప్తిపరిచే దేవుడు, ఏ లోపములున్నా సవరించగలిగిన శక్తిమంతుడైన దేవుడు కనుక నీకు వందనాలు చెల్లించుకుంటూ నిన్ను అడుగుతున్నాం ప్రభా. కృప చూపించి వారిని దర్శించండి. వారిలోని పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి అనారోగ్యంతో ఉన్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి. ఎంతోమంది నాయన ఐసీయూలలో ఉన్నారు, మరి వెంటిలేటర్ పై ఉన్నారు తండ్రి. మా ప్రభా, తీవ్రమైన అనారోగ్యంతోనైనా ఎంతోమంది డయాలసిస్లో కూడా వెళ్తున్నారు. మా తండ్రి దేవా, కీమోథెరపీలో కూడా వెళ్తున్నారు తండ్రి. ఈ పరిస్థితులన్నింటిలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఏ శ్రామంలో స్వస్థత శీఘ్రంగా అనుగ్రహించి సంతోషంగా ఇంటికి చేర్చమని వేడుకొంచున్నాం ప్రభా. మరి సర్జరీలు కూడా వెళ్తున్న వారికి కావాల్సిన శక్తిని, బలం నుంచి క్షేమంగా మరి అందులోంచి బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుండగా వారికి నెమ్మదిని అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాము. రక్షణ ఎరుగని ప్రతి ఒక్కరిని కూడా దయచేసి మీరు తాకండి. మరి ప్రభా, వారిని దర్శించండి తండ్రి. ప్రభా, వారి హృదయాలను తాకమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి భయంకరమైన కఠినత్వాన్ని తొలగించండి. మా తండ్రి, నిన్న అంగీకరించుటకు వారి హృదయాలను తెరవండి తండ్రి. మా ప్రభా, శిలువ విలువను అర్థం చేసుకొని
నిన్ను అంగీకరించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది వ్యసనాలకు గురై ఉంటున్నారు, వారిని కూడా మీరు కనికరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి యుద్ధ సమయ పరిస్థితులలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి. ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్ దేశంలో, గల్ఫ్ కంట్రీస్లో మరి అంతటా కూడా యుద్ధ వాతావరణం కమ్ముకొని ఉన్నది. మా ప్రభా, మీరు శాంతిని సమకూర్చగలిగిన దేవుడు అంటున్నారు. మా తండ్రి, ప్రతి విషయంలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి నాయన. సమాధానం మరి అక్కడ ఏర్పడినట్లుగా కృప చూపించండి మా ప్రభా తండ్రి. మరి అక్కడ ఎంతమంది నాయన అమాయకుల ప్రాణాలు కోల్పోతున్నారు, ఎంతమంది ఆస్తి నష్టం కలిగి ఉంటున్నారు, వారిని అందరినీ ప్రభావ మీరు కనికరించమని, వారిని ఓదార్చి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఇశ్రాయేల్ దేశం దీవించండి, యెరూషలేమును దీవించండి, వారి నగరులలో క్షేమం, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించమని వేడుకొంచున్నాము. అదేవిధంగా మరి ఆ గల్ఫ్ కంట్రీస్లో, ఇజ్రాయెల్ దేశంలో, ఇంకా అనేక చోట్ల తెలుగువారు మా వాళ్ళు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు నాయన. మా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాం. దేవా ప్రభా, సేవకులను దీవించి వారి సేవను మీరు అద్భుతంగా ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి, అన్యాయాలకు గురైన వారికి న్యాయం జరిగించండి. వారి పక్షంగా మీరు వ్యాజ్యమాడే దేవుడు అంటున్నారు నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా ప్రభా తండ్రి, మరి ఎన్నో సమస్యల గుండా వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆ సమస్యల నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనం చెల్లించుకుంటున్నాము. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి తండ్రి, వారెంతో సంతోషంగా ఉండుటకు, సమాధానంతో ఉండుటకు సహాయం చేయండి. ఈ దినం ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా కాపాడి మరి క్షేమంగా గమ్యస్థానం చేర్చమని కూడా వేడుకొంచున్నాము. మా తండ్రి దేవా, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.